ఎప్పుడు ఏ టైంలో ఎవరిని ఎట్లా నడిపించుకోవాలో లేదయ్యా. నాకు లేదమ్మా, నేను రామనామస్వరణ ఆ కొండనెత్తిన హనుమను కలుస్తూ ఉన్నాను, సేవలో ఉన్నాను. నా సేవ ఎప్పుడు పని రాదమ్మా. దైవం నీకు దిగులో ఉంటే దైవంగా నేను కలిసి వెళ్తున్నాను. ఇదే నా కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రసాదం పెడుతున్నారు, వెళ్ళిపోము. బొట్టు మాత్రం రావద్దు. భయపడాల్సిన అవసరం లేదు. జరిపించే అమ్మను నేను అన్నాను. మరి జరిగినప్పుడే వస్తానన్నమాట. జరుగుతుందే రెచ్చిపోతుంది. నీకు నేను అమ్మనై, అవ్వనై, అక్కనై ఉంటున్నయ్యా. 20 కులదేవతనై, కుటుంబంలో సర్వేశ్వరై ఉన్నాను. ఇదే నా సాక్ష్యం. ఇప్పుడు వరకు జరిగింది ఒక స్థితి, జరగబోతున్న మరో స్థితి. నేను దయచేసి ఎవరు ముంచోడు రావద్దు. దయచేసి బయట ప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. రుణపడుతున్నానని ఆలోచించబాక. ఏది ఎక్క తీర్చాలో తీర్పించి అమ్మ నప్పుగా నేను ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను. అమ్మా ఎందుకు అందరు లేచారు? వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి. దయచేసి ఎవరు బొట్టు కోసం అయితే ముందుకు రావద్దు. వైకుంఠంగా సాగి 2023 వరకు ఒక రకమైన 2024 సాగిపోతున్నాను అనే కీర్తిని నువ్వు పొందబోతున్నావు. 3 నెలలు పూర్తిగా వెళ్ళాలి. 2024లో 3 నెలలు పూర్తిగా వెళ్ళాలి. ఆ నుంచి జయప్రదం ఉంటుంది. ఒక కొంటామని వస్తుంది, కొంటావు కూడా కొని నా కాడికి వచ్చే అన్నానమ్మ. ఇది నా సాక్షి. ఏమంటే చెప్పండి. అవసరమే లేదు, రాదు. నువ్వు ఏడ్చిరాదు. ఏకాంతమైన మెట్టు ఎక్కబోతున్నావు, ఎక్కిస్తానని ఇందరు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం, ఇదే నా సాక్ష్యం, ఇదే నా సాక్ష్యం. నీ గర్భము సల్లు, నీ బిడ్డలు ఏడ్చును. ఓ గర్భవాసంలో కాయలు కాపించి చక్కగా ఉయ్యాల కట్టి ఊపే టైం కూడా ముందు నాకు అనిపిస్తుంది. ఆనందంగా ఊపిస్తా, ఆనందంగా రూపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. నీకు 5 లక్షలు కావాలి. ఇప్పుడు ఎవరు ఏమేమవుతావు? క్యాలెండర్స్ కావాలి. లే మళ్ళీ అది లే తప్పమ్మలే లే పైకి లే. తండ్రి గురించి చెప్పమ్మా. ఊరుకో. మొన్న మంచి టైం వస్తుంది, మంచి టైం. శ్రీదేవి గారు, వీరాంజనేయులు గారు, వీరభద్రయ్య గారు అంకమ్మ తల్లి ఆలయానికి వాల్ క్లాక్ ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చారు. జనవరి నూతన సంవత్సరం సందర్భంగా వారికి, వారి కుటుంబానికి అంకమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడదు దాకా. దండం పెట్టుకమ్మా. శివసాయి దండం పెట్టు. సన్మానం ఏం చేస్తారు? కనుగొన్నాం అమ్మా సైడ్ కనుగొన్నాం. వీళ్ళు ఏం చేస్తారు అన్న అవతవకలు అవసరమే లేదు. ఈ గర్భవాసమును పడిన పచ్చపిండము నా వరంతో ప్రసన్నమయ్యింది. ఏజ్లై ఎదగాలి, గవర్నమెంట్ అరుగులు కావాలి, ఘన విజయమును సాధించాలి. అర్థమవుతుందా? ఈ ఆలయ ప్రాంగణములో వరముతో పుట్టిన నా బిడ్డ సన్మానాన్ని జయప్రదం కలిగిస్తాను. అర్థమవుతుందా? ఈరోజు 1వ తేదీ జనవరి. ఏ వారం? ఈ వారం సోమవారం. సంతోషంగా అమ్మవారు నాకు దేవాలయంలో సన్మానం జరిగింది. ర్యాంకు కొట్టాలా, మార్కులు తేవాలని ఉర్రబోతులతో ఎదుర్కోవాలి. ఇది నా సాక్ష్యం. ఆయనేనమ్మా.
మనం ఎంత చెప్పినా మన మాట ఇప్పుడు ఏమంటుందండి దీన్ని? ఇబ్బంది లేదు. ఆమె కూరలో ఉన్న విషయం వైకుంఠంగా పక్కకు వెళ్ళిపోయింది. ఆమెకు పైజ్రోలు అవుతుంది, నీ సరసనం ఉంటుంది, ముక్కు సూటులు ఎక్కి కొన్ని విధాలు మారలేదు అని కోపం రాని ఇంకా ముందు మంచి ప్రవేశంలోకి వస్తుందని అభిలపిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. ఈ వ్యాపార వృత్తి కూడా, బిజినెస్ నిలయం కూడా నువ్వు ముందుకు సాగిపోతావని అభిలపిస్తున్నాను. నేను చూద్దాం ఎలా మీద పెట్టు నందిని తిప్పుగా నేను ముత్తైదు రూపంలో సత్యాన్ని నిరోధిస్తాను. అయ్యా ఈ 2024లో వాహనం కూడా కొత్తగా ప్రసిద్ధిగా అవుతుంది అని అభయమిస్తున్నాను. నా బిడ్డ కోర్సు ఏది ఇబ్బంది లేకుండా, బలహీనం కాకుండా, భయపడకుండా గుర్తింపుగా నిలయం కలిగించి రాపించే వంతు నాది, ర్యాంక్ కొట్టే వంతు నా బిడ్డదే అని ప్రమాణం చేస్తున్నాను. ఆరోగ్యరీతిని ప్రసాదిస్తాను. ఆలయానికి మా తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రసాదం కూర్చోవాలి. చెప్పిన వాగ్దానాలు పూర్తిగానే కొట్టాలి. దయచేసి మిగతా ఎవ్వరూ రావద్దు. ప్రసాదం వితరణ జరుగుతుంది. దయచేసి అందరూ అక్కడికి వెళ్ళండి. వాగ్దానం తల్లి పిలిస్తే మాత్రమే రండి. ఓకేనా? చెప్పు పెద్దంతో. ఆరోగ్యం చెబుతూ ఉన్నాను నేను. అయ్యా ఇది చేస్తూ మనం ఇంకేం చేయాలనేది ఊహించాలి. ఎందుకంటే ఈ బిడ్డ ఆ బిడ్డ నువ్వు ఎదిగిద్దిగా ఏంటి చెట్టు కాదమ్మా, ఖర్చు ఎదిగిద్దిగా అర్థమవుతుందా? ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని ఏడుపులు ప్రవేశించినా నీ దారి రహదారి చేస్తానని అభయమిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. చక్కట డెలివరీ, వైకుంఠమైన మగవాళ్ళను సంకేసుకుని అటాడికి వచ్చేసి ఇదే నా సాక్ష్యం. సరేనా? ఒక్కసారి ఆయన రాడు, ఆయన ఇలా 5 వాడతారు. బలహీనమైన ఆలోచించి ఆరోగ్యరీత్యా బాగుంటున్నాను. ఎక్కడ ఏది రాసి పెట్టిందో అక్కడ జయప్రదంగా జరుగుతుంది. శ్రేయస్తో ప్రేమ అభిమానాన్ని కలిగించే వాళ్ళకి అడిగి మొదటి చాలా గొప్పతనం. ప్రేమలు ఎంత ఆవులో ఈ వివాహం చేసుకుంటే చాలా గొప్పతనం. అక్కడే ఎక్కడ చూడగలదో అక్కడ ప్రసిద్ధి తెచ్చి బయట ముందు పోతాయి కదా, పెట్టించుకున్నాడు పోయింది ముందు పండి, పెట్టించుకున్నాడు ముందు పండి, పెట్టించుకున్నాడు పోయింది వెళ్ళిపోయింది ముందుకి. పోయినమ్మా, పెట్టుకున్నాడు పోయింది ముందు పండి, జరగండి జరగండి, స్పీడ్ గా పెట్టు. ఉందంట వాళ్ళ మంపి పిల్లల్ని గిన్నె ఎత్తారు, వాళ్ళ మంపి పిల్లల్ని మా అని మీకు ఎంత పియ్యాలా వచ్చి తెచ్చుకోవాలంటారా? కర్రీ అంటే
వివరం పట్టేవాళ్ళు ఆయన ఒక్కరు మోయా పెట్టించుకున్నాడు ముందు పండి పెట్టించుకున్నాడు ముందు పండి ఇలా అట్టించాడా మావయ్య అడ్డం లేకుండా అడిగాడు ఆకులు ఉన్నాయా అమ్మ నిమ్మకాయలు ఉన్నాయా అమ్మ సోలాన్ నిమ్మకాయలు సోలాన్ నిమ్మకాయ ఇస్తున్నా డాడీ గుయ్య ఒక నిమ్మకాయ ఇస్తున్నా అది అర్థమైందా ఆయన కూడా కాకుండా ప్రసిద్ధిని కలిగించాము ఎంత ధన్యవాదాలు ఏమొద్దు ఆరోగ్యరిచిన ప్రసిద్ధి కలిగించి సగం నువ్వు చూడమ్మా వారం నా మీద నేను మళ్ళీ ఒక పని నా కాడికి వచ్చి రమ్మ 2024 స్పీడ్ ప్రొసెస్ చేసినందుకు అదృష్ట వరాన్ని కలిగించలేనయ్యా ఒకళ్ళ బాధ్యత తెచ్చాను ఇంకొక బాధ్యత అది నేను నిలయం కలిగించి తీసుకోవాలి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఆలోచించాలి అమ్మ నాకు చెప్పింది నేను సంబరపడాను నా బిడ్డను తీసుకొని మళ్ళీ వచ్చేసి తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తల్లి గర్భం నింపింది భారీ జేబు చూసింది జేబు ఎందుకు పోతుంది డబ్బులు ఏమన్నా అర్థమవుతుందా చక్కగా ఈ యొక్క కుటుంబంలో కలత లేకుండా సాగిపోతాను
కొంచెం జరగండి, సన్మానం జరుగుతుంది. జరిగేటప్పుడు చెప్పండి. నువ్వు అడిగి కూర్చోరా. క్లాప్స్ కొట్టండి సార్ అందరూ. మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ ఇంకొకసారి. వెనక్కి మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ ఒకసారి. భజన బృందానికి అమ్మగారు అంకమ్మ తల్లి సన్మానం చేస్తున్నారు. భజన ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మరి ఈరోజు తల్లి కోసం ప్రతి ఆదివారం మరియు జనవరి 1వ తేదీన మనకి నాగబ్రహ్మం గారు, కుప్పయ్య గారు, ఇంకా సాయి మురళి, యశ్వంత్ సాయి మురళి, తేజ, ఈ బాబు అనిలు, సాయి, సంగశెట్టి అనిలు, యశ్వంత్ సాయి, శివసాయి, శ్రీనివాసు, వీళ్ళందరి వల్ల ఈ రోజు భజన కార్యక్రమం భజన బృందం వారిచే మనకి ఎంతో ఆనందంగా కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా అంకమ్మ తల్లి వారు వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నారు. అందరూ పెద్దగా చప్పట్లు కొట్టాలి. బ్రహ్మయ్య గారు, కుప్పయ్య గారిని నేను 14 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతి ఆదివారం కూడా ఆలయంలో వారు ఏమాత్రం రిస్క్ పడకుండా ఎప్పుడు కూడాను వాయిద్యాలు వాయిస్తూనే ఉంటారు. ఏ కార్యక్రమం అయినా కూడా ఎప్పుడు వెనకాడరు. వాళ్ళకి మనం ఇంకా ఎంతో ఎంతో సన్మానం చేయాల్సి ఉంది. తల్లి రూపంలో అమ్మ వారికి వారి రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పి తల్లి రూపంలో తీర్చుకుంటానంట. అలాగని చెప్తున్నారు. మానవ రూపంలో నేనేం చేయలేను, నీకు దేవతా రూపంలోనే మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి అంకమ్మ తల్లి పలుకుతున్నారు. అమ్మ మాటలు నిజమవుతాయి కాబట్టి మీరు కూడా సహృదయంతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ ఆలయానికి ఆస్థాన కవుల్లాగా, ఆస్థాన విద్వాంసుల్లాగా ఇక్కడ ఉండి చేస్తున్నందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక ఈ భజన బృందాన్ని కొనసాగించవలసినదిగా ప్రార్థిస్తున్నాం. బ్రహ్మయ్య గారిని, కుప్పయ్య గారిని, ఇంకా రాబోయే తరానికి కాబోయే యువకులు, విద్వాంసులు, గాన గాంధర్వులు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తల్లి సన్మానిస్తున్నారు. మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి తరపున, మా తరపున, ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళ భక్తుల తరపున. అనిలు, తేజ, యశ్వంత్ మురళి, అయ్యా మీ ఆరోగ్యం ఇచ్చిన బాగుండి నన్ను ఆడించాలి. తీసుకోండి, ఫోటోస్ తీసుకోవచ్చు ఇప్పుడు చక్కగా. చూడమంటుంది.